గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్. ఈ రోజు మన టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ప్రిపరేషన్. మనతో పాటు ఎక్స్పర్ట్ జాయిన్ అవుతున్నారు, పోటీ పరీక్షల ఎక్స్పర్ట్ ప్రభాకర్ గారు. హలో ప్రభాకర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్, జనరల్లీ అంటే కెరీర్ని ఎంచుకోవడానికి జనరల్లీ మనం వింటుంటాం డాక్టర్స్, ఇంజనీర్స్ ఇట్లా కావాలా అట్లా కావాలి అని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎంచుకొని మన కెరీర్ని గైడ్ చేసుకోవచ్చా, సెటిల్ అవ్వచ్చా? ఎస్, అఫ్ కోర్స్ అండి. చాలామంది ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత, పీజీ కంప్లీట్ అయిన తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని చెప్పేసి అనుకుంటారు. బట్ మీరు స్కూల్ లెవెల్లో ఉన్నప్పటి నుండే యూపీఎస్సీ ప్రిపేర్ అయినాం, ఐఐటికి ప్రిపేర్ అయినాం అనేటటువంటి న్యూస్ మనం వింటూ ఉంటాం. సో ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉండేటటువంటి సిలబస్ సపరేట్గా ఉండదండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు పీజీకి, డిగ్రీకి వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక స్టార్ట్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని స్కూల్ బుక్స్ చదవమంటారు బేసిక్స్ కోసం. మళ్ళీ ఎన్సీఆర్టీ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి సోషల్ స్టడీస్, అర్థమెటిక్ కోసం మళ్ళీ మ్యాథమెటిక్స్, సైన్స్లో ఉన్నటువంటి బేసిక్ పాఠాలు చదవమంటారు. ఎందుకంటే మనం బై ద టైం డిగ్రీ, పీజీకి వచ్చే వరకల్లా మనం అవన్నీ కూడా మర్చిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేయమంటారు. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే, మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చేటటువంటి ప్రశ్నలన్నీ కూడా 10th క్లాస్ లోపల ఉండేటటువంటి అంశాలను బట్టి, ఇంటర్ అంశాలను బట్టి, డిగ్రీ అంశాలను బట్టి ఉంటుంది. అందుకోసమే మీరు 10th క్లాస్ లోపలనే మీరు ఏం కావాలి అనేది ఒక డిసిషన్ తీసుకుంటే అక్కడి నుండే మీ యొక్క కెరియర్ను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ది పార్ట్గా ఎంచుకోవచ్చు. అండ్ ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ని మీరు కనుక కెరియర్గా కనుక ఎంచుకుంటే ప్రతి అంశాన్ని కూడా ఫోకస్డ్గా చదువుతారు. ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చదివేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. దాంతో మీరు ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కావాలన్నా కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్పిరిట్ తోటి చదివేటటువంటి ఫినామినన్లో కొంత సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. బట్ చాలామంది ఏమంటారంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివేటటువంటి క్రమంలో మనం ఒక స్పెసిఫిక్ అంశం మీద ఫోకస్ చేయలేము, ఒక దాని మీద రీసెర్చ్ చేయలేమని చెప్పేసి అంటారు. అదంతా కూడా నేనైతే ఏకీభవించాను. ఎందుకంటే నేను ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను ఉస్మాన్ యూనివర్సిటీ జర్నలిజంలో. సో నేను నా సబ్జెక్ట్లో ఆల్మోస్ట్ 4 times నేను నెట్ క్వాలిఫై అయ్యాను. మేము రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా మేము ప్రిపేర్ అయినాం అండ్ ఇప్పుడు టీచ్ చేస్తున్నాం కూడా. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎప్పటి నుండి కెరియర్గా ఎంచుకోవాలి అని అంటే, మీరు స్కూల్ లెవెల్లో ఉన్నప్పటి నుండే నేను ఏం కావాలి అనేది కనుక ఒక స్పష్టత కనుక ఉంటే, సో స్కూల్ లెవెల్లోనే వస్తుందని చెప్పేసి చాలామంది ప్రశ్నలు అడుగుతారు. ఎస్, ఆఫ్ కోర్స్ మీరు 4వ తరగతి, 5వ తరగతులు ఉన్నప్పుడే మీ ఆస్పిరేషన్ అనేది రెడీ అవుతుంది. దానికి కొంత తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము, నాలాంటి ఎక్స్పర్ట్స్ యొక్క ప్రోత్సాహము ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఒక కెరియర్గా ఎంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అన్ని కెరియర్స్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్స్. అంటే డాక్టర్ అయిన తర్వాత మళ్ళీ యూపీఎస్సీ కొట్టాలనుకుంటారు, ఇంజనీర్ అయిన తర్వాత మళ్ళీ యూపీఎస్సీ కొట్టాలనుకుంటారు. ఇంకొక అతను ఎంబీఏ చేస్తుంటాడు క్యాట్ ద్వారా, అగైన్ హీ కమ్స్ ఫర్ నేను యూపీఎస్సీ కొట్టాలి అని వచ్చినని చెప్పేసి కలెక్టర్ అవ్వడము, తర్వాత ఐపీఎస్ అవ్వడం అనేది చేస్తూ ఉంటారు. అంటే డాక్టర్ కంటే, లాయర్ కంటే, తర్వాత ఒక ఇంజనీర్ కంటే కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఉన్నటువంటి స్కోప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో బికమింగ్ ఐఏఎస్ ఆఫీసర్ అనేది అన్నిటికంటే పెద్ద ఆప్షన్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. కాబట్టి మీరు చిన్నప్పుడే దానికోసం కనుక ప్రిపేర్ అయి ఉంటే మీరు మీ అకాడమిక్స్లో ఎక్సెల్ అవుతూ ఉంటారు, ఫోకస్డ్గా ఉంటారు. అట్ ద సేమ్ టైము మీరు ఎంచుకున్నటువంటి రంగంలో కూడా విజయం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కెరియర్ను ఒక ఆప్షన్గా ఎంచుకొని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని ఒక కెరియర్గా ఎంచుకోవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ పాసిబుల్ ఆప్షన్స్. ఓకే, ఇప్పుడు జనరల్ స్టడీస్ లైక్ స్కూల్ స్టూడెంట్స్ ఎంత ఫోకస్డ్గా ఉండాలి జనరల్ స్టడీస్ మీద? సో జనరల్ స్టడీస్ అంటే ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఒక 10 to 11 అంశాలు ఉంటాయి. లైక్ కరెంట్ అఫైర్స్ అని, సైన్స్ అండ్ టెక్నాలజీ అని, జనరల్ సైన్స్ అని, సోషల్ స్టడీస్ అని, దాంట్లో మళ్ళీ ఏన్షియంట్ హిస్టరీ అని, మిడివల్ హిస్టరీ అని, మోడర్న్ హిస్టరీ అని, తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ అని, దాని తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని చెప్పేసి, దాని తర్వాత సోషల్ ఇష్యూస్ అని చెప్పేసి, ఇట్లా ఒక 10 నుండి 11 అంశాలు ఉంటాయి. ఈ అంశాలన్నీ కూడా స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలలో కూడా మనం చూస్తూనే ఉంటాం. బట్ కరెంట్ అఫైర్స్ ఎట్లుంటాయి అని అంటే, జనరల్గా రెగ్యులర్గా జరిగేటటువంటి అంశాలకు మీ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అంశాలను కనుక జోడించి కనుక చదువుకున్నట్లయితే అప్పుడు వాళ్ళకు జనరల్ స్టడీస్ మీద ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్నెస్ అనేది వస్తుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే, ఒక బేసిక్ పార్ట్ నుండి మాత్రమే వస్తాయి. ఇన్ డీటెయిల్డ్గా మీరు రీసెర్చ్ చేసేటటువంటి విధంగా క్వశ్చన్స్ ఉండవు. చాలా బేసిక్ పార్ట్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి జనరల్ స్టడీస్ని
స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి పుస్తకాల నుండి చాలా ప్రశ్నలు, అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్ ఉంది, విండ్ ఉంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎయిర్ అండ్ విండ్ అంటారు. సో అది స్కూల్ లెవెల్ 6th క్లాస్ 7th క్లాస్లో ఉంటుంది. ఇంకా బేసిక్ వెళ్ళాలి అని అంటే మనం క్లైమేట్ బాగుంది అంటాం, బట్ వెదర్ బాగుంది అని చెప్పేసి ఇంకొంతమంది అంటారు. సో వెదర్ కి క్లైమేట్ కి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. అది యూపీఎస్సీ క్వశ్చన్ లో అడుగుతాడండి, చిన్న చిన్న ఎగ్జామినేషన్స్ లో కూడా కాదు. ఇప్పటికీ చాలా మందికి క్లైమేట్ కి వెదర్ కి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ తెలియదు. అది 6th క్లాస్ సోషల్ స్టడీస్ లో ఉంటుంది. సో క్లైమేట్ బాగుంది అని అన్నారు అనుకోండి, నాకు అర్థమైపోతుంది సో వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. సో వెదర్ బాగుంది అని అంటే దెన్ ఐ కెన్ అండర్స్టాండ్, నాకు బేసిక్స్ తెలుసు సోషల్ స్టడీస్లో నాకు అర్థమవుతుంది. అంటే 6th క్లాస్ 7th క్లాస్లో ఉన్నటువంటి బేసిక్ ఇష్యూస్ నుండి మనల్ని అడుగుతాడు. సో పార్లమెంట్ అంటే ఏంటి అని అడుగుతాడు. పార్లమెంట్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, రాజ్యసభ లోక్సభనే ఉంటుంది అని అనుకుంటారు. బట్ పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పార్టే. సో రోజు మనం టమాటా ధరలు పెరిగినాయి అంటారు, ఆనియన్ ధరలు పెరిగినాయి అంటారు, నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరుగుతున్నాయి అంటారు. దీన్ని ఏమంటారు టెక్నికల్గా అంటే మాత్రం ఏం చెప్పలేరు. నేను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని అంటారు, ద్రవ్యోల్బణం పెరుగుతుంది అని అంటారు. సో ఉన్నటువంటి బేసిక్ అంశాన్ని కొంత టెక్నికాలిటీ తోటి కనుక మనం యాడ్ చేసి చదవగలిగితే యూపీఎస్సీ లాంటి పెద్ద పెద్ద పరీక్షలను కూడా క్రాక్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జనరల్ స్టడీస్ అనేది బేసిక్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. దాన్ని కొంచెం మనం బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆ బేసిక్స్ని మర్చిపోకుండా చదవగలగాలి. సో ఇట్లాంటి అబ్జర్వేషన్ అంతా కూడా స్కూల్ నుంచే అలవాటు చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. ఫోకస్డ్గా ఉండాలి మనం. అప్పుడు మనం ఏ అంశాన్ని అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధంగా ఉండాలి. ఇప్పుడు మీకు క్వశ్చన్స్ కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే చాలా టఫ్గా అడుగుతారేమంటారు. మీరు 2022 మొన్న జరిగినటువంటి ఒక వారం కిందనే యూపీఎస్సీ మెయిన్స్ జరిగింది. ఆ మెయిన్స్లో వచ్చేటటువంటి జనరల్ ఎస్ఏ క్వశ్చన్స్ చూడండి, ఎవరైనా కూడా పుస్తకాలు చదివి రాసేటటువంటి క్వశ్చన్స్ కావవి. సో ఒక్కొక్క క్వశ్చన్ మీ జీవితంలో మీకున్నటువంటి అనుభవాలను రంగరించి రాయాల్సినటువంటి ప్రశ్నలు అవి. సో ఏమంటాడంటే దెర్ ఈజ్ నో గుడ్ అండ్ బ్యాడ్, థింకింగ్ మేక్స్ సో అంటాడు. అంటే మంచి చెడు అనేది ఏం లేదు, మీరు ఆలోచించే విధానంలోనే ఉంటుంది అంటాడు. దీని మీద ఎస్సే రాయమంటాడు. దీనికి పుస్తకాలే ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం లేదు. సో మీ జీవితంలో ఉన్నటువంటి అనుభవాలను కొంత ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్లో కనుక ఎక్స్ప్రెస్ చేయగలిగితే కూడా మీరు ఆ జనరల్ ఎస్సేకి రాయొచ్చు. సో ఇట్లా చాలా అంశాలు ఉంటాయి అన్నట్టు. ఎట్లా రాస్తే బాగుంటుంది, మీరు చెప్పిన క్వశ్చన్ కి ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలి అంటే అది ఎస్సేకి సంబంధించి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నేను ఇంత చిన్న టైంలో వాళ్ళకి ఎస్సే ఎట్లా రాయాలనేది నేను చెప్పలేను. బట్ స్టిల్ మనకు గనక రెగ్యులర్ యాక్టివిటీస్ని కనుక మనం గమనిస్తూ ఉంటే, రెగ్యులర్ యాక్టివిటీస్ ఏం జరుగుతుంది, టెక్నాలజీలో ఏం జరుగుతుంది, సైన్స్లో ఏం జరుగుతుంది, క్యాస్ట్ సిస్టమ్ ఎట్లా మారుతుంది, రిలీజియస్ సిస్టమ్ ఎట్లా మారుతుంది, తర్వాత ప్రజల యొక్క జీవన విధానాలు ఎట్లా మారుతున్నాయి, కరోనా కంటే ముందు ఎట్లుండే, కరోనా తర్వాత ఎట్లా ఉండే, ప్రజల యొక్క ఆలోచన దృక్పథం ఎట్లా మారుతుంది, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ ఎట్లా మారుతున్నాయి, వాళ్ళ బిహేవియర్స్ ఎట్లా మారుతున్నాయి, వీటన్నిటిని రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్స్లో నుండి, ఎక్స్పర్ట్స్ నుండి, రకరకాల జర్నల్స్ నుండి కనుక అబ్జర్వ్ చేస్తూ కనుక మనం కనుక నేర్చుకోగలిగితే ఏదో ఒక రోజు మనం యూపీఎస్సీ కానీ ఇంకేదైనా పోటీ పరీక్షలు రాయాల్సి వచ్చినప్పుడు ఈ అనుభవాలన్నీ కూడా ఉపయోగపడతాయి మీకు. సో ఈ పోటీ పరీక్షలు అనేది ఏంటి అని అంటే 6 months నేను చదివి గ్రూప్ 1 కొడతా, 6 months నేను చదివి యూపీఎస్సీ కొడతా అనేది కాకుండా ఇట్ ఈస్ ఏ రెగ్యులర్ ఫినామినన్ అన్నట్టు. సో అందుకోసమే జనరల్ స్టడీస్ అంటాడు. అంటే మీరు ఎక్స్పర్ట్ అయినటువంటి స్టడీస్ కావవి, జనరల్గా ఏదైతే మీకు తెలుసో అది మాత్రమే రాసేటటువంటి అవకాశం ఉన్నటువంటి స్టడీస్ అని అర్థం. సో దాంట్లో మీకు ఎక్స్పర్ట్ రీసెర్చ్కున్నటువంటి నాలెడ్జ్ అవసరం లేదు. సపోజ్ పాండమిక్ కరోనా వచ్చింది, కరోనా మీద మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు అంటే కోవిడ్ అంటే ఏంటి, దాన్ని విస్తరించండి అని అంటాడు. సో కోవిడ్ అంటే మీకు కనీసం అవగాహన ఉండాలి, ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని ఇది ఇంపాక్ట్ చేసినటువంటి ఫినామినన్ కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రశ్నలు అడుగుతాడు. కోవిడ్ అనే పేరు ఎవరిచ్చిరని అడుగుతాడు. తర్వాత కోవిడ్ అనేది ఒక వైరస్ పేరా ఇంకేంటి, టెక్నాలజీ పేరా ఏంటి అని అడుగుతాడు. కోవిడ్కు ఒమైక్రాన్కు ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. కోవిడ్ టైంలో మనం బాగా వినబడినటువంటి అంశం మారటోరియం అనే పదం విన్నాం. ఈ మారటోరియం అనేది ఏంటి, దీన్ని ఎవరు విధిస్తారు, ఎందుకు విధిస్తారు అని అడుగుతాడు. ఇంకా లోపలికి పోతే కొన్ని టాబ్లెట్స్ బాగా వాడినాం మనం, రెమిడెసివిర్ అన్న ఇట్లాంటివి, వాటి గురించి కెమిస్ట్రీలో అడుగుతాడు. ఈ మారటోరియం అనే పదం గురించి ఎకానమీలో అడుగుతాడు. కోవిడ్ డిఫరెన్స్ బిట్వీన్ కోవిడ్ అండ్ ఒమైక్రాన్ అనేది జనరల్ స్టడీస్లో అడుగుతాడు, జనరల్ సైన్స్లో అడుగుతాడు. సో ఏ సబ్జెక్ట్ని బట్టి ఆ సబ్జెక్టు మీకు
దీనికి Again, సంబంధించినటువంటి అన్ని అంశాలు అడుగుతాడు. మళ్ళీ మీరు యూపీఎస్సీ మెయిన్స్కి వచ్చిండ్రు అనుకోండి, అక్కడ మళ్ళీ మిమ్మల్ని ఏం అడుగుతాడు, ఈ కోవిడ్ మూలంగా ప్రజల యొక్క జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులలో మీరు ఏం గమనించారో మీరు వివరించండి అని అడుగుతాడు. సో ఇట్లా మీరు ఒక అంశాన్ని బాగా గమనిస్తూ ఉంటే, ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కనుక కలిగి ఉంటే ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అనేది పెద్ద మ్యాటర్స్ కాదు. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చా? 100%. ఇప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి చాలా జాబ్స్ వచ్చినాయి ఇప్పుడు. లైక్ బ్యాంక్ క్లర్క్స్కు డిగ్రీ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఐబిపిఎస్ రాయడానికి కానీ. తర్వాత ఈ ఎస్ఎస్సి వాళ్ళు నిర్వహించేటటువంటి 10+2 ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి కూడా ఖచ్చితంగా డిగ్రీ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ పరీక్షలలో ఉండేటటువంటి బేసిక్ సిలబస్ ఏంటి అంటే అర్థమెటిక్, రీజనింగ్, దాని తర్వాత జనరల్ ఇంగ్లీషు, దాని తర్వాత కాంప్రహెన్సివ్ ఫినామినన్స్ ఉంటాయి. వీటిని కనుక 10th క్లాస్ లెవెల్లో కనుక ప్రిపేర్ కాగలిగితే ఖచ్చితంగా జాబ్ కొట్టచ్చు. ఒకవేళ మీరు ఇంటర్ లెవెల్లో ఉండి డిగ్రీ చదువుతున్నటువంటి క్రమంలో జాబ్ కొట్టకున్నప్పటికీ మీరు డిగ్రీ కంప్లీట్ అయినాక రాసేటటువంటి ఎగ్జామినేషన్స్కి ఈ సిలబస్, ఈ ప్రిపరేషన్ అంతా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంటర్ అయిపోగానే మీరు ఏదో ఒక జనరల్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ కావాలి, స్పెసిఫిక్ ఎగ్జామ్ కాకుండా. అంటే అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేటటువంటి ఎగ్జామ్ ఏదన్నా ఉంటే దానికి ప్రిపేర్ కావాలి. ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. లేదు నేను యూపీఎస్సీ మాత్రమే రాస్తాను, దానికే ప్రిపేర్ అవుతాను అని అంటే దానికి కూడా ప్రిపేర్ కావచ్చు. బట్ మీ ఫోకస్ ఎప్పుడు యూపీఎస్సీ మీద ఉండాలి. అది ఒక 4-5 సంవత్సరాలు మీరు అదే ఉత్సాహాన్ని సస్టైన్ చేసేటటువంటి విధంగా ఉండాలి. సో యూపీఎస్సీ అనేది చాలా లాంగ్ జర్నీ కాబట్టి మన మోటివేషన్ కోల్పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో మ్యాక్సిమం మనం తొందరగా మనల్ని మనం పరీక్షించుకునేటటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఐబిపిఎస్ అనేది ఒక 3 నెలలు 6 నెలల లోపల మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. తర్వాత బ్యాంక్ ఎగ్జామ్సే కాకుండా ఇంకా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి, రైల్వే ఎగ్జామ్స్ ఉంటాయి, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, పంచాయతీ సెక్రటరీ లాంటి ఎగ్జామ్స్. సో దీంట్లలో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏ నాలెడ్జ్లో ఉన్నాం, మనం జాబ్ కొట్టగలుగుతామా లేదా, ఇంకా ఎక్కడ వెనకబడుతున్నాం అనేటటువంటి వాటిల్లో కూడా ఒక సమీక్ష చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిగ్రీ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇది ఒక బేస్ అవుతుంది. సో కాబట్టి ఇంటర్ తర్వాతనే మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ని ఒక కెరియర్గా ఎంచుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. యా, ఆల్ రైట్ అండి. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్కి ఎక్కడున్నా సార్కి నమస్కారం మేడం. నమస్తే అండి. మీ క్వశ్చన్ అడగండి. సార్ మా అమ్మాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఐటీలో జాయిన్ చేశాను సార్, ఇంజనీరింగ్. ఓకే. దాంతో పాటు ఇప్పుడు అడిషనల్ గా కోర్సెస్ ఏమైనా నేర్చుకోవాలా ప్యారలల్ గా? అదే విధంగా గవర్నమెంట్ సెక్టర్ సైడ్ ఎలాంటి జాబ్ సోర్సెస్ ఉంటాయి? చైల్డ్ గర్ల్ కెరీర్ గ్రోత్ ఏ విధంగా వీళ్ళకి సజెషన్ ఇస్తారని కాల్ చేశాను సార్. ఓకే అండి. సో ఒకటి మీరు అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే అడిషనల్గా నేర్చుకోవాల్సినటువంటి స్కిల్స్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఐటీలో వాళ్ళకు ఉండేటటువంటి సిలబస్ మార్కెట్లో ఉండేటటువంటి రన్నింగ్ టెక్నాలజీ అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో రన్నింగ్ అయ్యేటటువంటి టెక్నాలజీ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషను, దాని తర్వాత బిగ్ డేటా అనాలిసిస్, పైథాన్, దాని తర్వాత డాటా మేనేజ్మెంట్, ఇంకా చెప్పాలి అంటే వర్చువల్ వరల్డ్లోకి వచ్చినాం. రీసెంట్గా ఫేస్బుక్, వాట్సాప్ అంతా కూడా మెటా అని చెప్పేసి మార్చిరు. అదంతా వర్చువల్ నెట్వర్క్కి సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ ఐటీ సిలబస్లో నేర్పించరు. కాబట్టి అడిషనల్గా వాళ్ళ కెరియర్కి, కోర్ కెరియర్కి అవసరమైనటువంటి ఈ పర్టికులర్ కోర్సులలో ఎమర్జింగ్ కోర్సు ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మీరు ఎంచుకొని నేర్చుకోవాలి. తర్వాత ఇప్పుడు నేర్చుకున్నటువంటి టెక్నాలజీకి, ఇప్పుడు నేర్చుకున్నటువంటి లాంగ్వేజ్కి రాబోయేటటువంటి భవిష్యత్తులో ఆ డివైజే ఉండకపోవచ్చు. ఇంతకుముందు టైపిస్టులు అవసరం ఉండేది. ఇప్పుడు రాను ఏమవుతుంది అంటే వాయిస్ తోటే ఎవరికి వాళ్ళు టైప్ చేసుకునేటటువంటి ఫినామినన్ వచ్చింది, ట్రాన్స్లేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీలు నేర్చుకొని నాకు భవిష్యత్తులో కెరియర్ ఉండాలి అని అంటే ఉండదు. కాబట్టి నెక్స్ట్ 10 years 15 yearsలో ఏ టెక్నాలజీ అయితే అందుబాటులో ఉండబోతుందో ఆ పర్టికులర్ టెక్నాలజీ, నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి టెక్నాలజీస్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత గవర్నమెంట్ సెక్టర్లో మీరు ఎంట్రీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే యాప్టిట్యూడ్ కావాలి, రీజనింగ్ కావాలి, జనరల్ ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి. ఎవ్రీడే మీరు న్యూస్ పేపర్ చదివించండి. సో దట్ వాళ్ళకు
అవుట్ స్పోకెన్లో ఏమేం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా గవర్నమెంట్ సెక్టార్లో ఇప్పుడు వచ్చేదంతా కూడా టెక్నాలజికల్ రివల్యూషన్ కాబట్టి ఖచ్చితంగా ఐటీ వాళ్ళకు చాలా అవకాశాలు ఉంటాయి. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కానీ, దాని తర్వాత ఐటీ సెక్టార్లో వచ్చేటటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవడంలో కానీ, టెలిఫోన్ రంగంలో కానీ చాలా రకాలైనటువంటి అవకాశాలు, కొత్త కొత్త జాబ్స్ సృష్టించబడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటికి ఎప్పుడు మీరు రాయాలి అని అనుకున్నా కూడా నోటిఫికేషన్ పడ్డ తర్వాత మాత్రమే మేము ప్రిపేర్ అయ్యి రాస్తాము అని అంటే మీరు ఆల్రెడీ సీనియర్స్గా ఉన్నటువంటి వ్యక్తులతోటి పోటీ పడేటటువంటి క్రమంలో ఓడిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండే మీరు ఈ ఆప్టిట్యూడ్ మీద, రీజనింగ్ మీద, దాని తర్వాత న్యూస్ పేపర్ మీద, వీటి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా ఎప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో జాబులు అడ్డా కూడా మీ అమ్మాయి వాటిని క్రాక్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. యా, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయండి? ఎన్ని రకాలు ఉన్నాయి? అండ్ ఒక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాద్దాము అనుకున్నప్పుడు అంటే ఎన్ని రకాలుగా ప్రిపేర్ కావచ్చు? ఒక్కసారి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాద్దాము అనుకుంటే ఎన్ని పరీక్షలకు రాయొచ్చు మనం? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సీ నిర్వహిస్తుంది. సారీ టు ఇంటరప్ట్ సార్, ఒక్కసారి కాలర్ ఉన్నారు. హలో హలో, యా నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు పాల్ అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి పాల్ గారు. నేను మెడికల్ షాప్ లో పనిచేస్తాను సార్, గుమస్తాగా. ఓకే, చెప్పండి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ పూర్తి చేసుకున్నాను. వెరీ గుడ్. 45 సంవత్సరాలు. ఓకే అండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, 2 సంవత్సరాల ముందు. అవును. ఇప్పుడు రేపు గ్రూప్ 2, గ్రూప్ 1 వదిలే అవకాశాలు ఉంటాయి ఈ నాయకులకి. ఓకే. దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి? నాకేమో గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి గట్టిగా రాయాలని కానీ వస్తే బాగుండు, అది దేవుండే. ఓకే. ఇప్పుడు మీరు గ్రూప్ 4 కూడా ఎలిజిబుల్ ఇప్పుడు. కాల్ కట్ అయింది. యా సో ఆల్మోస్ట్ 42 ఇయర్స్ అనేది జనరల్ వాళ్ళకి. 42 అనేది జనరల్ వాళ్ళకు. తర్వాత రిజర్వ్డ్ కేటగిరీస్కి, ఒక్కొక్క రిజర్వ్డ్ కేటగిరీకి వాళ్ళ యొక్క రిజర్వ్డ్ కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సపోజ్ పిఎస్సి వాళ్ళకు ఒకటి, మైనార్టీ వాళ్ళకు ఒకటి, ఎస్సీ ఎస్టీ బీసీ ఒక రిజర్వ్డ్ కేటగిరీ ఉంది. అయితే మీరు ప్రిపేర్ కావాలి అంటే మీకు ఆల్రెడీ న్యూస్ పేపర్ మీద పూర్తి నాలెడ్జ్ ఉంటుంది. మీరు సిలబస్ని బాగా అనలైజ్ చేయండి. ఆ సిలబస్ యొక్క అనాలిసిస్ ప్రకారము వాటికి స్టాండర్డ్ బుక్స్ ఏముంటాయో వాటిని ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత మీరు సపోజ్ గ్రూప్ 2 ప్రిపేర్ కావాలి అని అనుకుంటున్నట్టయితే దాంట్లో ఉన్నటువంటి పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ వీటన్నిటికీ కూడా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి. ఆ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే మీరు ప్రిపేర్ కాండి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీకు ఆ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయ్యేంత టైం లేకపోతే మీరు స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ని చదవండి. 6th to 12th క్లాస్ స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ని చదవండి. ముఖ్యంగా సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ లాంటి సబ్జెక్ట్స్ని చదవండి. దాని తర్వాత ఏపీ హిస్టరీ కానీ, ఏపీ జాగ్రఫీ కానీ, దాని తర్వాత ఏపీ ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు కూలంకషంగా చదవండి. దాని తర్వాత దానికి అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటి అనేది మళ్ళీ మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఆ ప్రిపరేషన్ మెథడాలజీలో భాగంగా మీరు ప్రిపేర్ కావచ్చు. ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీరు ఫస్ట్ ఆ సిలబస్కి అనుగుణమైనటువంటి బేసిక్ పార్ట్ అంతా కూడా మీరు ప్రిపేర్ కాండి. ఖచ్చితంగా మీరు కూడా ఈ వయసులో కూడా మీరు ఆ ఎగ్జామినేషన్ క్రాస్ చేయొచ్చండి. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో, మీ పేరు చెప్పండి అండి. నా పేరు కుమార్. కుమార్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ చెప్పండి కుమార్ గారు. సార్, చాలా మంది ఇంజనీరింగ్ చదివినా కూడా స్పెషలైజ్ కాకుండా కుమార్ గారు, మీ వాయిస్ క్లియర్ లేదు. హలో సార్. చెప్పండి కుమార్ గారు. సార్, ఇంజనీరింగ్, మెడిసిన్ లేదంటే ఇంకేదైనా డిగ్రీ చదివినా కూడా స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ కాకుండా మెయిన్స్ కోసం వాళ్ళు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ లాంటి సబ్జెక్ట్ చదువు ప్రిఫర్ చేస్తారు కదా. అంటే ఎందుకు సార్? అంటే ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ అవి ఆప్షన్ గా తీసుకుంటే తక్కువ మార్కులు వచ్చే అవకాశం అయినా, లేదంటే ఇవి చదివితే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఏమైనా అనుకుంటుంది కదా? అట్లా ఏం లేదు కుమార్ గారు. మ్యాథమెటిక్స్ తీసుకొని
కెమిస్ట్రీ తీసుకొని ఫిజిక్స్ తీసుకొని కూడా యూపీఎస్సీలో టాప్ ర్యాంకులు పొందినటువంటి చాలామంది సివిల్ సర్వీసెస్ అధికారులు ఉన్నారు. ఫర్ సపోజ్ అజయ్ జైన్ అని ఒక కలెక్టర్ ఉండే, ఆయన కెమిస్ట్రీ తీసుకొని యూపీఎస్సీ కొట్టిండు. ముత్యాలరాజు మ్యాథమెటిక్స్ తీసుకొని యూపీఎస్సీ కొట్టిండు. ఇట్లా చాలామంది యూపీఎస్సీ టాపర్స్ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకొని కూడా యూపీఎస్సీ క్రాక్ చేసిరు. అయితే మనం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఏంటి అని అంటే మనకు ఒక సబ్జెక్ట్ మీద ఫుల్ నాలెడ్జ్ వచ్చేటటువంటి విధంగా మనకు ఆ కాలేజ్ లెవెల్లో మనకు అంత కాన్ఫిడెన్స్ రాకపోవడము, అండ్ మనం కూడా దాని వెనుక అదే రకమైనటువంటి ఇన్పుట్ ప్రిపరేషన్ చేయకపోవడంతో మనం ఒకేసారి 1 సంవత్సరం టార్గెటో 2 సంవత్సరాల టార్గెటో ఉంటుంది మనకి యూపీఎస్సీ. సో ఈ 1 year 2 yearsలోనే మనం మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఎక్స్పర్ట్ అయిపోవడం అనేది కొంత కష్టసాధ్యమైనటువంటి పని అని చెప్పేసి చాలామంది భావిస్తారు. అందుకోసమని సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, తెలుగు లిటరేచర్ లాంటి సబ్జెక్ట్స్ ఎంచుకొని ఒక 6 నెలలు 1 yearలోనే ఆ ఆప్షనల్కి సంబంధించినటువంటి ఫుల్ మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్పర్ట్ అయిపోయి ఎక్కువ మార్కులు పొందొచ్చు అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మీకున్నటువంటి టైం ఎంత ఉంది, మీ ప్రిపరేషన్ టైం ఎంత ఉంది, మీరు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏముంది, అండ్ మీరు ప్రీవియస్గా చదివినటువంటి కాలేజ్ ఏముంది, అక్కడ మీకు వచ్చినటువంటి నాలెడ్జ్ ఏముంది, ఈ అన్ని అంశాలను బేరీజ్ వేసుకొని మాత్రమే మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్స్ని వాళ్ళు ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ఎంచుకుంటారు ఆప్షనల్గా. అదర్వైజ్ ఇప్పుడు ఐఐటీలో కానీ లేకపోతే మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీలలో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ చదివిన వాళ్ళు డైరెక్ట్గా అవే ఆప్షన్స్ ఎంచుకొని కూడా వాళ్ళు క్రాక్ చేస్తారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క వ్యక్తి యొక్క ప్రయారిటీస్ని బట్టి ఉంటాయి కుమార్ గారు. యా, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. శివకుమార్ గారు కాల్ చేశారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి సార్. నమస్తే సార్. నమస్తే శివకుమార్ గారు. సార్ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ అయింది సార్ నాది. ఓకే. ఏంటంటే నా గోల్ ఏంటంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ చేయడం సార్. ఓకే. సో దానికి వితౌట్ కోచింగ్ లేకుండా మనం సెల్ఫ్ ఎట్లా చదవమంటారు సార్? సో కోచింగ్ లేకుండా కూడా చాలామంది యూపీఎస్సీ క్రాక్ చేసిరండి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు యూపీఎస్సీ అని అంటే ఖచ్చితంగా మీరు రీసెర్చ్ ఓరియంటెడ్గా చదవాల్సిన అవసరం లేదు. ప్రతి అంశం మీద మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. బేసిక్ అండర్స్టాండింగ్ అని అంటే మ్యాథమెటిక్స్లో కానీ, తర్వాత డాటా ఇంటర్ప్రిటేషన్లో కానీ, సోషల్లో కానీ, సైన్స్లో కానీ, టెక్నాలజీలో కానీ ఎక్కడైనా కూడా మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మనము వైఫై వాడతాం. ఏంటి వైఫై అని అంటే మనం చెప్పలేం. 4G వాడతాం, 5G అని మాట్లాడుతుంటాం, 5G ఫోన్ కొనుక్కుంటాం. 5G అంటే ఏంటి అంటే మనం చెప్పలేం. దాని తర్వాత మనకు వోల్టే అని ఉంటుంది. సో వోల్టే అంటే ఏంటి అనేది కూడా మనం చెప్పలేం. దాని తర్వాత ట్రాన్స్మిటర్ అంటే ఏంటి, రిసీవర్ అంటే ఏంటి అనేది టెక్నికల్ ఇన్ నేచర్, అవి మిమ్మల్ని అడగడు. బట్ ఈ వోల్టే అనేది, 4G అనేది, 5G అనేది, వైఫై అనేది, లైఫై అనేది, వీటన్నిటిని కూడా బ్లూటూత్ అనేది, మీరు మొబైల్లో వాడేటటువంటి ఏ టెక్నాలజీస్ ఉంటాయో, నియర్ ఫీల్డ్ టెక్నాలజీ అని, ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడేటటువంటి క్లౌడ్ అని, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం వినేటటువంటి పదాలు టెక్నాలజీ పరంగా. వీటి మీద ప్రశ్నలు ఉంటాయండి, దానికంటే లోపల ప్రశ్నలు ఉండవు. ఇదే ఒక జనరల్ స్టడీస్కి తీసుకున్నాం అనుకోండి, నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఫ్లూ అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి, బ్యాక్టీరియా అంటే ఏంటి, ఇవన్నీ చాలా జనరల్ ఇష్యూస్. వాటి మీద మీకు ప్రశ్నలు అడుగుతారు. తర్వాత సోషల్ ఇష్యూస్ అంటారు. మనం క్యాస్ట్ గురించి రోజు వింటాం, రిలీజియన్ గురించి రోజు వింటాం, దాని తర్వాత రకరకాల కమ్యూనిటీస్ గురించి వింటాం, ట్రైబ్స్ గురించి వింటాం. వీటి మీద ఉండేటటువంటి బేసిక్ క్వశ్చన్స్, సపోజ్ మనం కుటుంబం అని మాట్లాడతాం. సోషాలజీలో మీకు క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే, కుటుంబానికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు రాయమంటాడు. అంటే దేన్ని మనం కుటుంబం అంటాము అని చెప్పేసి అడుగుతాడు. ఇది సోషాలజీ క్వశ్చన్. సో నా సజెషన్ ఏంటి అని అంటే, మీరు ఏ విషయాన్ని అయితే వింటున్నారో రెగ్యులర్గా, ఏ విషయాన్ని అయితే మీరు న్యూస్ పేపర్స్లలో చదువుతున్నారో, వాటికి మీరు బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ వెళ్ళండి. అంటే నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఫార్వర్డ్ ప్రిపరేషన్లో భాగంగా మీరు బేసిక్ పుస్తకాలను ఎట్లయితే చదవమని చెప్పానో, బ్యాక్వర్డ్ ప్రిపరేషన్లో కూడా ఒక అంశాన్ని ఎంచుకొని దాని వెనుక ఉన్నటువంటి బ్యాక్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ఎందుకు మనము న్యూస్లోకి వచ్చింది, దీని వెనుక ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అనేది కనుక మీరు తెలుసుకోగలిగితే వితౌట్ కోచింగ్ తోటి కూడా మీరు యూపీఎస్సీని క్రాక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన మీరు జనరల్ ఏషియా క్వశ్చన్స్ కనుక తీసుకున్నట్టయితే, ఆ జనరల్ ఏషియా క్వశ్చన్స్ కోచింగ్లో మీకు నేర్పించేటటువంటి క్వశ్చన్స్ మాత్రం కాదు. కోచింగ్స్లలో ఈ జనరల్ ఏషియా క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ రాయాలని వాళ్ళు చెప్పారు. ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తుండొచ్చు అనేటటువంటి ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ని మాత్రమే మీకు చెప్తారు. మిగతాదంతా కూడా మీరు సొంతంగా ప్రిపేర్ కావాల్సినటువంటి అంశం. అంటే కోచింగ్ అంటే ఏంటి అని అంటే, మీకు ఒక పాత్ను షో చేసేది, మీ యొక్క పనిని
ఇంకొంచెం ఈజీ చేసేటటువంటి మెథడాలజీయే తప్ప మీ స్థానంలో ఉండి మీరు ఏమేమి చదవాలన్నా వాళ్ళు చదివి మీకు అప్పయ్యేటటువంటి ఫినామినన్ ఉండదు. మీరు కోచింగ్ పోయినా పోకున్నా, మీరు సొంతంగా ప్రిపేర్ అయినా కూడా ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఏమైతే చదువుతారో మీరు కూడా అదే చదవాలి. కాకపోతే కొంత అలర్ట్నెస్ తోటి ఉండాలి. ఎట్లా మార్కెట్లోకి ఏం మెటీరియల్ వచ్చింది, ఏ మెటీరియల్ నాకు ఉపయోగపడుతుంది, ఏ మెటీరియల్ నాకు ఉపయోగపడదు. ఇప్పుడు పెరిగినటువంటి టెక్నాలజీలో భాగంగా చాలామంది యూట్యూబ్లో కూడా కొంత నమ్మకమైనటువంటి ఎక్స్పర్ట్స్ మీకు సజెషన్స్ ఇస్తుంటారు. ప్రతి ఎగ్జామ్ కూడా ఒక నమ్మకమైనటువంటి ఎక్స్పర్ట్ ఉంటాడు. యూట్యూబ్లో కూడా వాళ్ళు అవైలబుల్ ఉంటారు. వాళ్ళ యొక్క సూచనలు వింటుండండి. తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎట్లాంటి మెటీరియల్ చదవమంటున్నారు, ఆ మెటీరియల్కి ఉండేటటువంటి శాంక్టిటీ ఏంటి, తర్వాత కొత్తగా వచ్చేటటువంటి రిపోర్ట్స్ ఉంటాయి, ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రిపోర్ట్స్, వాటి యొక్క సారాంశాలు ఏమున్నాయి, ఇట్లా మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ను ఫాలో అవుతూ, తర్వాత టెక్నాలజికల్గా ఉండేటటువంటి కొన్ని సైట్స్ని కానీ, యూట్యూబ్స్ని కానీ ఫాలో అవుతూ, వాళ్ళ యొక్క సూచనలను ఫాలో అవుతూ బేసిక్స్ను మర్చిపోకుండా బ్యాక్వర్డ్ ప్రిపరేషన్ కనుక మీరు చేయగలిగితే, ఆ వచ్చేటటువంటి క్వశ్చన్స్ యొక్క తీరుతెన్నులను కనుక మీరు గమనించగలిగితే ఈజీగా మీరు ప్రిపేర్ కావచ్చండి. వన్ మోర్ కాల్ ఉంది. భాస్కర్ గారు కాల్ చేస్తున్నారు. భాస్కర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే భాస్కర్ గారు, చెప్పండి. సార్ నా పేరు భాస్కర్ రెడ్డి అండి, గుంటూరు డిస్ట్రిక్ట్ తీసుకున్నా. చెప్పండి. సరే ఏం లేదు సార్, మా బాబు హలో చెప్పండి, వినిపిస్తుందండి. బీకామ్ కంప్యూటర్ అయిపోయింది సార్. అయితే ఏదైనా సాఫ్ట్వేర్ సైడ్ పంపిద్దామని ఆలోచన. ఓకే, అయితే ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, అతి తొందరగా ఈజీగా జాబ్ రావడానికి ఏ కోర్స్ బాగుంటుంది నేను సలహా. ఓకే అండి. సో టెక్నాలజీ పరంగా ఇప్పుడు బాగా ఎమర్జింగ్లో ఉన్నటువంటి టెక్నాలజీస్ ఇప్పుడు పైథాన్ నడుస్తుందండి, డేటా మేనేజ్మెంట్, బిగ్ డేటా అనాలిసిస్ నడుస్తుంది, వర్చువల్ నెట్వర్కింగ్ నడుస్తూ ఉంది. సో ఈ పర్టికులర్ ఫినాన్షియల్స్లో కనుక మీరు ఆయనకు నేర్పించగలిగితే, దాంతోపాటుగా ప్యారలల్గా ఇప్పుడు ఏం నడుస్తుంది అని అంటే డిజైనింగ్ పార్ట్ ఎక్కువ నడుస్తుంది. ఓటీటీస్ వచ్చిన తర్వాత, షార్ట్ మూవీస్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత డిజైనింగ్ పార్ట్, ఎడిటింగ్ పార్ట్లో కూడా చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ పర్సన్స్ దొరకలేనటువంటి స్పేస్ అయితే ఇప్పుడు ఉంది. సో ఇట్లాంటి టెక్నాలజీస్ని మీరు నేర్పించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వెరీ సూన్ వాళ్ళు జాబ్ కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా కోర్ అంశంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. పెరిఫెరల్ అంశంలో కాకుండా కోర్ అంశాలు అంటే మీకు ఎక్కడైతే ప్రొడక్షన్ అవుతుందో అక్కడ ఎక్కువ అవకాశాలు అనేవి ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. సో ఆ టెక్నాలజీస్ నేర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ రైట్, ఇక్కడ చిన్న బ్రేక్కి వెళ్దాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. रियासती वजीर सेहत हरीश राव ने कहा है कि केसीआर किट्स की वजह से रियासत के सरकारी अस्पतालों में जच्चियों की तादाद में 22% इजाफा हुआ है। हरीश राव ने आज सुबह गजवेल के एक सरकारी अस्पताल का अचानक दौरा किया। रियासती वजीर ने इस मौके पर जनरल वार्ड, चिल्ड्रंस वार्ड और कोरोना टेस्ट सेंटर का मुआयना किया। हरीश राव ने इलाज के लिए आने वाले हामिला खवातीन से बातचीत की। उत्तर प्रदेश असेंबली इंतखाबात के पहले मरहले के लिए नामजदगी दाखिल करने की आखिरी तारीख अगले महीने 10 फरवरी को खत्म होगी। इलेक्शन कमीशन के मुताबिक अब तक 77 उम्मीदवारों ने नामजदगी के दस्तावेजात जमा कराए हैं। दूसरी जानिब इलेक्शन कमीशन का कहना है कि इंतखाबी खवायद की खिलाफ वर्जी के सिलसिले में अब तक 143 मुकदमात दर्ज किए गए हैं। गोवा असेंबली इंतखाबात में आम आदमी पार्टी के चीफ मिनिस्टर के उम्मीदवार के नाम को खतियत दे दी गई है। आम आदमी पार्टी के कन्वीनर अरविंद केजरीवाल ने वकील अमित पालेकर को चीफ मिनिस्टर का उम्मीदवार बनाने का ऐलान किया है। ये इंकशाफ हुआ है कि गोवा असेंबली की जुमला 40 सीटों पर आम आदमी पार्टी मुकाबला करेगी। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने मुल्क में 15 से 18 साल की उम्र के बच्चों को कोविड की वैक्सीन की तकसीम में होने वाली पेशरफ्त पर इत्मीनान का इजहार किया। नरेंद्र मोदी ने मसरत का इजहार करते हुए कहा है कि 50% से ज्यादा नौ उम्र बच्चों में कोविड वैक्सीन की पहली खुराक ली है। उन्होंने कहा है कि मुस्तकबिल में भी इसी तरह निशाना हासिल होने तक वैक्सीनेशन का अमल जारी रहेगा।
रियासती वजीर पी अजय कुमार ने खम्मम जिले में 25 जनवरी से कबल कोविड वैक्सीनेशन मुहिम की मुकम्मल करने की ओहदेदारों को हिदायत दी। रियासती वजीर ने जिले में कोविड सूरत हाल पर तिब और सेहत के ओहदेदारों के साथ एक जायजा इजलास मुनक्किद किया। रियासत में सनतों को फरोग देने के लिए मकसद से टी हब को स्टार्टअप इंडिया सीड फंड के तहत मरकजी हुकूमत से 5 करोड़ रुपए हासिल होने वाले हैं। टी हब ने एक बयान जारी करते हुए कहा कि ये फंड टी हब को सेंट्रल इंडस्ट्रीज एंड इंटरनल ट्रेड प्रमोशन डिवीजन की जानिब से जारी किए जाएंगे। टी हब के CEO M श्रीनिवास ने बताया कि फंड्स का इस्तेमाल 15 स्टार्टअप्स को माली मदद फराहम करने के लिए किया जाएगा। वजीर ख़ारजा डॉक्टर एस जयशंकर ने मुत्तहिदा अरब इमारत के वजीर ख़ारजा शेख अब्दुल्ला बिन जायद अल नहयान के साथ टेलीफोन पर गुफ्तगू की और वहां दहशतगर्दाना हमले के मामले पर तबादिल ख्याल किया। इस वाक़े में पीर के रोज 2 हिंदुस्तानी शहरियों की मौत हो गई थी। मुत्तहिदा अरब इमारत के वजीर ख़ारजा ने इस हमले की तफसीलात से वाकिफ कराया। उन्होंने 2 हिंदुस्तानी अफराद की मौत पर मुत्तहिदा अरब इमारत की हुकूमत की तरफ से ताज़ियत का इजहार किया। बरतानिया की अदालत ने फरार ताजी विजय माल्या और इनके खानदान को लंदन में इनका ऐश व इशरत वाला घर खाली करने का हुक्म दिया है। इस फैसले से विजय माल्या की मुसीबतें और भी बढ़ गई है। माल्या इस घर में अपने बेटे सिद्धार्थ और वालदा ललिता के साथ रहते हैं। नेशनल डिजास्टर रिस्पांस फोर्सेस NDRF की जानिब से आज यौम तासीस मनाया जा रहा है। वाज़ेह है कि मरकजी हुकूमत ने कुदरती आफात के दौरान जान व माल की हिफाजत के लिए NDRF का क़याम अमल में लाया था। వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ప్రిపరేషన్. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, నందిని కాల్ చేస్తున్నారు. నందిని గారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ నందిని గారు. సార్ ఇప్పుడు నేను బీకామ్ హానర్స్ చదువుతున్నా. ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్. ఇప్పుడు నేను గ్రూప్స్ రాయాలని గ్రూప్ 2 కి ప్రిపేర్ కావాలి. దానికి నాకు టిప్స్ చెప్తారని ఇప్పటి నుండి స్టార్ట్ చేయాలి. ఓకే. సో మీరు కూడా గ్రూప్ 2 గ్రూప్ 1కి ప్రిపేర్ కావచ్చు. సో మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్న సెకండ్ ఇయర్లో ఉన్న మీరు చేయాల్సింది ఏంటి అంటే బ్యాక్వర్డ్ ప్రిపరేషన్ చేయండి. మీరు గ్రూప్స్కి రాయాలి అని అంటే డిగ్రీ తర్వాత మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి, డిగ్రీ లెవెల్స్లోనే క్వశ్చన్స్ వస్తాయి అనేటటువంటి రూల్ ఏం లేదమ్మా. మీరు ఫస్ట్ ఇయర్ నుండి వస్తాయి, ఇంటర్మీడియట్ నుండి వస్తాయి, 10th లోపల ఉన్నటువంటి అంశాల మీద కూడా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మీరు ఇప్పుడు రెగ్యులర్గా స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదవండి. ముఖ్యంగా మీరు ఇంగ్లీష్ మీడియం అనుకోండి, NCERTలో ఉన్నటువంటి 6th నుండి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్, సోషల్ టెక్స్ట్ బుక్స్ అండ్ దాంట్లోనే హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, పాలిటీ ఇట్లాంటి అంశాలను రెగ్యులర్గా చదవండి. దాని తర్వాత చిన్న చిన్న ఆర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చిన్నప్పుడు మనకు పొడుపు కథలు అంటారు కదా, అవన్నీ కూడా ఇప్పుడు రీజనింగ్ క్వశ్చన్స్గా, డాటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్గా మనకి ఇస్తూ ఉన్నారు. సో వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆర్థమెటిక్ క్వశ్చన్స్ని కూడా పెన్ను యూజ్ చేయకుండా, పేపర్ యూజ్ చేయకుండా ఒక పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా రాబట్టాలి అనేటటువంటి అంశాన్ని సాల్వ్ చేస్తూ ఉండండి. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. గ్రూప్స్లో ఎప్పుడెప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 జరిగిందో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చూస్తే మీకు ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ సారి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ రాసిన వెంబడే ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చెప్తారు, సో ఈ క్వశ్చన్ నేను చాలా ఈజీగా ఆన్సర్ చేయగలిగినని. ఒక 40% క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఆ 40 నుండి 60కి వెళ్ళేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే జాబ్ వస్తుంది. సో మీరు ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సింది ఈ 40 నుండి 60 పోయేటటువంటి 20%ని మాత్రమే మీరు ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అదంతా కూడా మీరు ఫోకస్గా చదివినప్పుడు, దాని తర్వాత స్పెసిఫిక్గా మీరు ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే అవి చేయగలుగుతారు. కాబట్టి స్కూల్ లెవెల్ బుక్స్, ముఖ్యంగా NCERT బుక్స్ కానీ CBSE బుక్స్ కానీ చాలా క్లియర్గా, చాలా కూలంకషంగా, చాలా ఇన్ డీటెయిల్డ్గా బేసిక్స్తో సహా మీరు చదవండి. ఒక పర్టికులర్ లెసన్ వెనుక ఉన్నటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ, దాని తర్వాత డాషెస్ కానీ, దాని తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ మళ్ళీ మీరు ఒక లెసన్ చదివిన తర్వాత వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా న్యూస్ పేపర్, ఆ న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి అంశాల వెనుక ఉన్నటువంటి బేసిక్స్ని కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. న్యూస్ పేపర్లో ఏ అంశం వచ్చినా సరే, పార్లమెంట్ అనే అంశం వస్తే దాని వెనుక ఉన్నటువంటి బేసిక్స్, బడ్జెట్ అనేటటువంటి అంశం వస్తే
ఆ బడ్జెట్ వెనుక ఉన్నటువంటి బేసిక్స్, ఎకనామిక్ సర్వే అని వస్తే దాని వెనుక ఉన్నటువంటి బేసిక్స్, ఆర్బీఐ అనేటటువంటి అంశం వస్తే దాని వెనుక ఉన్నటువంటి బేసిక్స్, ఇట్లా మీరు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి బేసిక్స్, స్కూల్ బుక్స్ యాజ్ వెల్ యాజ్ ది ఈ అర్థమెటిక్కి సంబంధించి, డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి బేసిక్ పార్ట్స్ నేర్చుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీరు కూడా గ్రూప్ 2 కొట్టడానికి సన్నద్ధం అవుతున్నట్లు లెక్క. యా, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? యా అండ్ ఏ పోటీ పరీక్షలకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా చూస్ కూడా చేసుకోవాలి? యా సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సెంట్రల్ లెవెల్ ఒకటి ఉంటుంది, స్టేట్ లెవెల్ ఒకటి ఉంటుంది. సెంట్రల్ లెవెల్లో అయితే యూపీఎస్సీ నిర్వహించేటటువంటి పరీక్షలు, దాని తర్వాత ఎస్ఎస్సి నిర్వహించేటటువంటి పరీక్షలు, దాని తర్వాత రైల్వే బోర్డు నిర్వహించేటటువంటి పరీక్షలు, దాని తర్వాత ఐబీపీఎస్, సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీసెస్ అని ఉంటుంది. బ్యాంకులకు సంబంధించి ఈ పర్టికులర్ సంస్థ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. ఇవి కాకుండా డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి. తర్వాత ఈ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా కామన్గా ఉండేది ఏంటి అని అంటే జనరల్ ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది, అర్థమెటిక్ కామన్గా ఉంటుంది, ఆప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఇవైతే అన్ని ఎగ్జామినేషన్స్కి కామన్ అండి. బట్ లెవెల్స్ మారుతుంటాయి అంతే. దాని తర్వాత ఇంకొక పార్ట్ ఏంటి అని అంటే జనరల్ స్టడీస్ కూడా కామన్. సో కొన్ని సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు తెలుగు మీడియంలో కూడా ఇస్తూ ఉన్నారు. కొన్ని ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయితే ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా బేసిక్ ఇంగ్లీష్ ఉండాల్సిందే. స్టేట్ లెవెల్లో అయితే మీకు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంటుంది, హైయెస్ట్ లెవెల్ ఎగ్జామ్. తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుంది, గ్రూప్ 3 ఉంటుంది, గ్రూప్ 4 ఉంటుంది. సో దాని తర్వాత పంచాయతీ సెక్రటరీ, తర్వాత ఇప్పుడు ఇక్కడైతే విఆర్ఓ వ్యవస్థ లేదు కాబట్టి సో అక్కడ విఆర్ఏ వ్యవస్థకి కూడా ఏపీలో ఎగ్జామ్ ఉంటుంది. ఇవి కాకుండా మళ్ళీ మీకు జేఎల్, డిఎల్, తర్వాత టీఆర్టీ ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ కూడా స్టేట్ లెవెల్లో ఉంటాయి. వీటన్నిటికీ కామన్గా ఉండేటటువంటి స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఏముంటుంది అని అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆప్టిట్యూడ్ పేపర్ ఒకటి ఉంటుంది. ఆప్టిట్యూడ్లోనే జనరల్ ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఇంకొక పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. సో ఈ జనరల్ స్టడీస్, ఆప్టిట్యూడ్ అనేది మీరు ప్రత్యేకంగా ప్రిపేర్ కావాల్సినటువంటి పేపర్స్ కావు ఇవి. ఇవి చిన్నప్పటి నుండే మనం వీటి మీద ఎంతో కొంత నాలెడ్జ్ని పొందాల్సినటువంటి అంశాలు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు చాలా బేసిక్ ఫినామినన్ నుండి మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. సో మనం ఊర్లలో కూలీ డబ్బులు వస్తాయి కదా, వాటిని వాళ్ళు పంచుతూ ఉంటారు. ఇది మనం పర్సంటేజ్ రేషియోస్లలో నార్మల్గా మనం పేపర్ పెన్ పెట్టి చదువుకుంటూ ఉంటాం. తర్వాత మనం షాప్కి వెళ్ళినప్పుడు ఆయన 20% డిస్కౌంట్ ఇస్తున్నా నీకు అని చెప్పేసి మనకు డబ్బులు మనకు రేట్ చెప్తాడు. ఇది మనం పర్సంటేజెస్, రేషియోస్లో నేర్చుకునేటటువంటి అంశం. దీనికి మనము పెన్ను పెట్టేసి ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చిండు, ఎంత వస్తువు రేట్ ఎంత, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. నార్మల్గా ఇవేవి కూడా పెన్ను, పేపర్ యూజ్ చేసి చేయాల్సినటువంటి లెక్కలు కావు. అండ్ మనకు బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి. సో మన తాత మన్మరాలి యొక్క ఏకైక కుమారుడు నాకేమవుతాడు అని చెప్పేసి అడుగుతారు ఎగ్జామినేషన్స్లో. ఇవి చాలా ఈజీ క్వశ్చన్స్. వాస్తవంగా ఇవన్నీ కూడా మనకు బేసిక్స్ తెలుసుకునేటటువంటి టైం లేక, మనం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేక నేర్చుకునేటువంటి అంశాలు. ఇప్పుడు ల్యాండ్ ఉంది, ల్యాండ్ని ఎట్లా కొలుస్తాం మనము? సో గుంట అంటే ఏంటి, ఎకరం అంటే ఏంటి, ఒక ఎకరంలో ఎన్ని యాడ్స్ ఉంటాయి, హాఫ్ ఎకర్లో ఎన్ని యాడ్స్ ఉంటాయి, ఒక ప్లాట్ ఎంత ఉంటుంది, స్క్వేర్ యార్డ్ అంటే ఏంటి, ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఇంకా బేసిక్ ఏం చెప్పాలంటే మనకు పల్లి చేను ఉంటుంది కదా, ఆ పల్లీలు ఎక్కడ పూస్తాయో తెలియదండి చాలామందికి. ఇప్పుడు ఆనియన్ ఎట్లా పెరుగుతుందో తెలియదు చాలామందికి, వడ్లు ఎట్లా వస్తాయో తెలియదు. అంటే వాళ్ళకు ఫీల్డ్ లెవెల్ నాలెడ్జ్ చాలా తక్కువ అయిపోయింది. ఇవన్నీ కూడా చాలా బేసిక్స్. ఈ బేసిక్స్ని కనుక మనము నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా కూడా క్రాక్ చేసేటటువంటి అది ఉంటుంది. కొంతమంది చెప్తుంటారు చాలా చిన్న ఎగ్జామ్, నేను ఇట్లా పోతే రాసేస్తే వచ్చేస్తుంది అని అంటారు. ఎందుకంటే వాళ్ళు బేసిక్స్లో స్ట్రాంగ్ ఉంటారు. సో ప్రిలిమినరీ కొట్టినటువంటి వాళ్ళు మళ్ళీ ప్రిలిమినరీ కొట్టాలి అని అంటే కొన్నిసార్లు కొట్టరు. ఎందుకంటే వాళ్ళకి బేసిక్స్ ఇంకా స్ట్రాంగ్ కాలేదని అర్థం. ఒకసారి 2-3 సార్లు ప్రిలిమ్స్ కొట్టిన వాళ్ళని అడగండి మీరు, ప్రిలిమ్స్ ఈసారి వస్తుంది అంటే ప్రిలిమ్స్ కాదు నేను చదివేది మెయిన్స్ కోసం చదువుతున్నా అంటారు. ఎందుకంటే వాళ్ళ బేసిక్స్ అంతా కూడా ఆల్రెడీ వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. సో అన్ని ఎగ్జామ్స్కి కామన్గా జనరల్ స్టడీస్, ఆప్టిట్యూడ్ కనుక బాగా చదవగలిగితే ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అయినా కూడా మీరు కొట్టొచ్చు. మరో కాలర్ ఉన్నారండి, వేణుగారు కాల్ చేస్తున్నారు. వేణుగారు, మీ క్వశ్చన్ ఏంటి? మేడం అదే మేడం, ఈ లాంగ్ గ్యాప్ తర్వాత మనకు నోటిఫికేషన్స్ రాలేదు కదా, ఇప్పుడు ఒకవేళ వస్తే ఎట్లా ప్రిపేర్ కావాలని అడుగుదాం. వేణుగారు, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, ఏపీయా టీఎస్ఆ? టీఎస్ సార్.
ఓకే, సో ఆల్మోస్ట్ 11 సంవత్సరాల నుండి ఇక్కడ గ్రూప్ 1 లేదు. సో గ్రూప్ 2 కూడా 2016 లాస్ట్ కాబట్టి చాలామందికి ఈ అనుమానం అయితే ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఎగ్జామినేషన్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి అంశంతో సంబంధం లేకుండా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి అంశంతో సంబంధం లేకుండా, మీరు ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే డ్యూటీ చేస్తున్నారో అక్కడనే ఉండి కూడా మీరు బేసిక్ పార్ట్ అంతా కూడా ప్రిపేర్ కావచ్చు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా ఒక వన్ ఆఫ్ ది పేపర్స్. దీన్ని మీరు తెలంగాణ ఉద్యమాన్ని పర్ఫెక్ట్గా అండి, దాని తర్వాత తెలంగాణ ఎకానమీ అనేది కూడా ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా దాంట్లో ఉన్నటువంటి 2-3 చాప్టర్లు ఖచ్చితంగా మీరు చదవాల్సిందే. అది కొంచెం కష్టమైన సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ముందుగానే మీరు ప్రిపేర్ కండి. తర్వాత తెలంగాణ జాగ్రఫీ మీద మీకు స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేటటువంటి విధంగా ఒక మ్యాప్ను పెట్టుకొని ఆదిలాబాద్ ఎక్కడుంది, మంచిర్యాల ఎక్కడుంది, కృష్ణానది ఎక్కడ పుడుతుంది, ఎక్కడెక్కడ వారుతుంది, గోదావరి ఎక్కడెక్కడ పుడుతుంది, ప్రాజెక్టులు ఎక్కడెక్కడ కట్టారు, ఎక్కడెక్కడ ఏ మినరల్స్ లభిస్తున్నాయి అనేటటువంటి అంశాల మీద మీరు కొంచెం పట్టు సాధించండి. సో దాని తర్వాత కరెంట్ అఫైర్స్కి సంబంధించి మాత్రం నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికంటే ముందున్నటువంటి 6 నెలలు, 9 నెలలు, 1 ఇయర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీరు ప్రిపేర్ కావచ్చు. బట్ ఇప్పుడు మాత్రం ఈ స్టాండర్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు ఈ ఎగ్జామ్ పెట్టినా కూడా ఖచ్చితంగా రాయడానికి, ఖచ్చితంగా సిలబస్లో ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటితోటి ఎక్స్పర్ట్గా అండి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. దాని తర్వాత మీరు ఒకవేళ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే రోజు 1 లేదా 2 క్వశ్చన్స్ రాసి మీకు మీరే వాటిని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దట్ మీరు కాంపిటీషన్లో ఉంటారు. లేకపోతే నోటిఫికేషన్ పడ్డప్పుడే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంటే మాత్రం మీరు ఆ కాంపిటీషన్లో ఉండేటటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు కూడా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వాలి అని అంటే సో ఇప్పుడు ఈ స్టాండర్డ్ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఇంకొంచెం ఎక్కువ సమయం ఉంది కాబట్టి మీరు కొంచెం ఇన్ డీటెయిల్డ్గా పోయి బేసిక్స్ నుండి చదువుకోవడానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో, ప్రీతి గారా మాట్లాడుతుంది? అవును. ప్రీతి గారు మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రీతి గారు. సార్ ఏంటంటే నాకు ఇప్పుడు మీరు అన్ని నాకు ఏంటంటే 2 times నేను ప్రిలిమ్స్ రాను సార్. ఓకే. సో నాకు ఒక ఏ టాపిక్ ఏది ఎట్లా ఏ పర్స్పెక్టివ్ చదవాలనే తెలుసు. ఎట్లా చెప్పాలి ఒక టాపిక్, ప్రిలిమ్స్ ఎట్లా చదవాలి, ఇంటర్వ్యూకి ఎట్లా చదవాలి అన్ని తెలుసు. కానీ 2 times రాస్తుంటే ట్రాక్ చేయలేకపోతుంది. ఓకే. సో నా తప్పు ఎట్లా తెలుసుకోవాలి, ఎక్కడ వెళ్తుంది నాకు కానీ అనేది నాకు తెలియదు. ఓకే, మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అండి? ఇంగ్లీష్ మీడియం సార్. ఓకే. సో అంటే మీరు ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నారు అన్నదానికి నేను ఇంకా మీతోటి పర్సనల్గా మాట్లాడితే చెప్పగలుగుతా. బట్ స్టిల్ జనరల్గా స్టూడెంట్స్ చేసేటటువంటి కొన్ని మిస్టేక్స్ ఏంటి అని అంటే మార్కెట్లో కోచింగ్ సెంటర్లు చెప్పేటటువంటి మెటీరియల్ మాత్రమే ప్రిపేర్ అయినటువంటి క్రమంలో మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. 2 బేసిక్స్లో సరైనటువంటి అవగాహన లేకపోతే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలామంది స్టూడెంట్స్ మెయిన్స్ అయిపోయినటువంటి వాళ్ళని కూడా నేను అడుగుతా, జీడిపి గ్రోత్ రేట్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతా. వాళ్ళు చెప్పలేరు. చాలామంది నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ చెప్పమంటే కూడా చాలామంది చెప్పలేనటువంటి పొజిషన్ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ 2 సార్లు ప్రిలిమ్స్ కొట్టుంటారు. ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అని అంటే మీరు ఇట్లాంటి చిన్న చిన్న అంశాల మీద చాలాసార్లు ఫెరిఫెరల్గా చదువుతూ ఉంటారు. ఫెరిఫెరల్గా అంటే మార్కెట్లో ఓకే ఇక్కడ వరకు చదివితే ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ వరకే వచ్చినాయి అనేటటువంటి థింగ్లో చదివితే అట్లా వస్తాయి. ఇంకొంచెం వెరైటీ ఆఫ్ డైనమిక్స్లో మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒక రివర్స్ మెథడాలజీ, ఇంకొంచెం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా 2011 నుండి స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ మారిపోయినాయి. 2011 కంటే ముందు కూడా మీరు చూడండి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ పీపుల్ని కూడా మీరు కొంచెం కన్సల్ట్ కావడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఒక మెటీరియల్ని ఎంతవరకు చదివారు, సో అది దాంట్లో మీరు చదివినటువంటి విధానం ఎట్లుంది, వాళ్ళు చదివినటువంటి విధానం ఎట్లా ఉంది అనేది కూడా ఒకసారి చూడండి. స్టిల్ నేను మీకు ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏంటి అంటే మళ్ళీ మీతోటి పర్సనల్గా మాట్లాడితే తప్ప మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తారో నేను చెప్పలేను. ఏ మెటీరియల్ ప్రిపేర్ అయ్యారు, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, క్వశ్చన్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేసిరు, ఇవన్నీ కూడా నాకు తెలిస్తే నేను ఐ కెన్ ఎలాబరేట్ ఈవెన్ మోర్. బట్ జనరల్గా స్టూడెంట్స్ చేసేటటువంటి మిస్టేక్స్ ఏంటి అంటే అన్నీ చదువుతారు బట్ బేసిక్స్కి వచ్చేటటువంటి క్రమంలో మాత్రం వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తారు. బేసిక్స్లో కూడా మీరు ఎక్స్పర్ట్గా ఉన్నట్టు అయితే దెన్ యూ కెన్ రివ్యూ యువర్ రెట్రాస్పెక్ట్ యువర్ ప్రిపరేషన్. ఇంకో కాలర్ ఉన్నారు. హలో
హలో, సార్ యా మీ పేరు చెప్పండి అండి. మేడం ఓంకారేశ్వర్ మేడం నా పేరు. ఓకే, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. సార్ నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ చదువుతున్నా సార్. ఇప్పుడు ఓకే, సార్ నేను కాంపిటేటివ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ ఇప్పటి నుండే? నేను ఇంతకుముందే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను. సో మీరు బేసిక్స్ని బాగా ప్రిపేర్ కండి. స్కూల్ టెక్స్ట్ బుక్స్, మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, తెలుగు మీడియం అయితేనేమో స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ని క్లియర్గా మళ్ళొకసారి రివిజన్ చేయండి. అక్కడ ఉన్నటువంటి బేసిక్ పార్ట్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా ఒకసారి చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసిన తర్వాత మీరు చదివినటువంటి బేసిక్స్లో నుండి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది చూడండి. దాని తర్వాత సిలబస్ని ఒకసారి చూసి దానికి వెనుక ఉన్నటువంటి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 కనుక చేయగలిగితే దెన్ మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని మీరు పొందగలుగుతారు. అప్పుడు ఇంకొంచెం మీ ప్రిపరేషన్కి మెరుగులు దిద్దుకోగలిగితే ఖచ్చితంగా మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించవచ్చండి. యా, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. గోపాల్ గారు కాల్ చేశారు. గోపాల్ గారు మీ క్వశ్చన్ అడగండి. హలో గోపాల్ గారు చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే గోపాల్ గారు, సార్ ఒక చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి. సార్ ఇప్పుడు మామూలుగా 3 అని ఉంటాయి కదా. అవును, ఇప్పుడు నోట్ సార్ ఇప్పుడు కాన్సెప్ట్ తప్ప మీ వాయిస్ కట్ అవుతుందండి గోపాల్ గారు. వాయిస్ కట్ అవుతుంది సార్. అదే సార్, అంటే యాక్చువల్ గా గ్రూప్ ప్రిపేర్ అవ్వాలని దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? గ్రూప్ 2కి ప్రిపేర్ కావాలి అని అనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఏపీ హిస్టరీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత అన్ని సబ్జెక్ట్స్లలో కామన్గా ఉన్నటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 మీద మీకు అన్ని యాంగిల్స్లో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఏపీ ఎకానమీ గురించి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత ఏపీ జాగ్రఫీ, ఈ 4 అంశాల మీద మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయండి. మిగతా జనరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లైక్ పాలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, ఇవన్నీ కూడా అందరు చదువుతారండి. బట్ ఈ 4 అంశాల మీద ఎవరికైతే పూర్తిగా పట్టుంటుందో వాళ్ళు ఎగ్జామినేషన్స్లలో అచీవర్స్గా ఉంటారు. మిగతా అంశాల మీద ఆల్మోస్ట్ అందరికి ఒకే రకమైనటువంటి మార్క్స్, ఒకే రకమైనటువంటి నాలెడ్జ్ రావడానికి అవకాశం అనేది ఉంది. బట్ ఈ 4 అంశాల మీద మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇదే మీ యొక్క విజయాన్ని నిర్వహించేటటువంటి సబ్జెక్ట్స్ అండి. యా, ఇప్పుడు పోటీ పరీక్షలకు మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంట్ అండి? మ్యాథమెటిక్స్ అనేది ఉండదు, దీన్నే యాప్టిట్యూడ్ అంటారు. సో యాప్టిట్యూడ్ అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే మీరు మీ ఇంట్యూషన్ తోటి, అంటే మీకున్నటువంటి న్యాచురల్ ఫినామినన్ తోటి, న్యాచురల్ నాలెడ్జ్ తోటి సాల్వ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి నాలెడ్జ్ ఇది. లైక్ ఇంతకుముందు చెప్పాను కదా, సో డిస్ట్రిబ్యూషన్ మెథడాలజీలో కానీ, రేషియో మెథడాలజీలో కానీ, డిస్కౌంట్స్కి సంబంధించి కానీ, పర్సంటేజెస్కి సంబంధించి కానీ, దాని తర్వాత ఇంకా కొన్ని బేసిక్ అర్థమెటిక్ ఫినామినన్స్, అంటే మీరు బతకడానికి అవకాశం ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవి చదువుకోని వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా తెలుసు. వాళ్ళు ఏమో ఫార్ములాస్ తెలియకుండా సాల్వ్ చేస్తారు. సో ఏమాత్రం చదువుకొని వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిజినెస్ చేస్తుంటారు. ఏమాత్రం చదువుకొని వాళ్ళు కూడా లక్షల రూపాయల టర్న్ ఓవర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ నాలెడ్జ్ అంత ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళు ఈ పెన్ను, పేపరు, ఫార్ములాస్ ఏవి వాడరండి. వాళ్ళు వాళ్ళ యొక్క ఇంట్యూషన్ తోటి, వాళ్ళ యొక్క ప్రీ నాలెడ్జ్ తోటి సొసైటీలో అవలంబించేటటువంటి పద్ధతులన్నిటిని కూడా వాళ్ళు వాడి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తుంటారు. సో మీరు కూడా అంతే, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా పెన్ను, పేపర్ పట్టకుండా ఒక పర్టికులర్ అంశాన్ని సాల్వ్ చేసేటటువంటి పరిస్థితులలో కనుక ఉంటే దెన్ మీరు ఎక్కువ స్పీడ్గా చేయొచ్చు వాటిని. సో ఆ మ్యాథమెటిక్స్ అని అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ ఏముండదు. సో ఖచ్చితంగా a+b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a² + b² + 2ab అనేటటువంటి ఫార్ములా ఎక్కడ అడగడు మిమ్మల్ని అడిగేదల్లా ఏం అడుగుతాడు అని అంటే వెరీ వెరీ బేసిక్ అడుగుతాడు. ఒక వస్తువుని ఇంత కొన్నాం, ఆయన 10% డిస్కౌంట్ ఇచ్చిండు, సో ఇప్పుడు ఆ వస్తువు యొక్క ధర ఎంత ఉంటుంది అని అడుగుతాడు. సో దాన్ని మనం ఏం చేస్తాం, ఒక మ్యాథమెటికల్ ఫార్ములాని యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. అట్లా చేయకుండా కూడా చేయొచ్చు. అది నేర్చుకోవడమే యాప్టిట్యూడ్ ఫినామినన్ అని అంటారు.
సో అంతవరకే ఉంటుంది సో మ్యాథమెటిక్స్ యొక్క ఫినామినన్. బ్యాంకింగ్ సెక్టర్లో ఇంకొంచెం హై లెవెల్ ఆఫ్ అది ఉంటుంది, బట్ దాన్ని కూడా ఈ కామన్ సెన్స్ ఆఫ్ దాంతో సాల్వ్ చేయొచ్చు. కానీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఎక్కడైనా ఇబ్బంది పడతారా? ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఎంత ఇంపార్టెంట్ ఇందులో? అంటే ఓవరాల్గా అడుగుతున్నారా మీరు? అర్థమేటిక్ ఓవరాల్గానే అడుగుతున్నా. యా, సో తెలుగు మీడియం వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి అవకాశం అయితే కొన్నిసార్లు ఉంటుంది, కానీ మరీ అన్నిసార్లు ఉండదు. ఎందుకంటే పుట్టినప్పటి నుండే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి వాళ్ళకేమో ఇంగ్లీష్ ఫెచ్ ఉంటుంది, బట్ మధ్యలోనే ఇంగ్లీష్ మీడియాన్ని ఆప్ట్ చేసినటువంటి వాళ్ళకు అటు తెలుగులో నాలెడ్జ్ కష్టమవుతుంది, ఇంగ్లీష్లో కూడా కష్టమవుతుంది. సో పూర్తిగా తెలుగు మీడియం ఉన్నటువంటి వాళ్ళకేమో ఇంగ్లీష్ పదాలు చూడగానే కొంత భయం అవుతూ ఉంటుంది. బట్ మీరు గ్రూప్ 1 చూసినా, గ్రూప్ 2 చూసినా, యూపీఎస్సీ చూసినా కూడా, మీరు గ్రూప్ 4 కూడా ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు మాత్రమే ప్రామాణికమైనటువంటి ప్రశ్నలు అంటాడు. మీకు అది తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యేటటువంటి క్రమంలో చాలా సందర్భాలలో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ వస్తాయి. సో గూగుల్ ట్రాన్స్లేషన్ చేస్తుంటుంది, కొన్నిసార్లు ఏమో మిషన్ ట్రాన్స్లేషన్ చేస్తుంటుంది. అప్పుడు మీరు పుస్తకాలలోనేమో మంచి రివ్యూ చేసినటువంటి ఎక్స్పర్ట్స్ ఆ పదాలను రాస్తారు, బట్ మీరు గూగుల్ ట్రాన్స్లేషన్కి వెళ్ళే వరకల్లా అది మీకు అర్థం కాదు. ముఖ్యంగా తెలంగాణ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు తెలంగాణ డైలెక్ట్ తోటి పుస్తకాలు చదువుతారు, తెలంగాణ డైలెక్ట్ తోటి లెసన్స్ వింటారు వాళ్ళు. అది గూగుల్కి తెలియదు. డైలెక్ట్ అనేది గూగుల్కి కానీ తర్వాత ట్రాన్స్లేషన్ లాంగ్వేజెస్కి కానీ కొన్నిసార్లు రాదు. అప్పుడు ఏమవుతుంది, మనం అది అర్థం చేసుకునేటటువంటి క్రమంలో కొంత ఇబ్బంది అవుతుంది. ఇంకా కొన్ని ఎట్లుంటాయంటే మెయిన్స్లో ఎగ్జామిన్ ద స్టేట్మెంట్ అంటాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది తెలుగులోకి వచ్చేటటువంటి వరకు ఎగ్జామిన్ అనేటటువంటి దానికి ట్రాన్స్లేషన్ ఏముండాలి, పరీక్షించండి అని ఉండాలి. అక్కడ ఏమిస్తాడు, పరిశీలించండి అని ఇస్తాడు. తెలుగు మీడియం అభ్యర్థి ఏం అర్థం చేసుకుంటాడు, పరిశీలించండి అని అన్నాడు కాబట్టి దానికి ఆన్సర్ రాస్తాడు. బట్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థి ఏమో పరీక్షించండి అనేటటువంటి దానికి ఆన్సర్ రాస్తాడు. సో ఆయనకు ఎక్కువ మార్కులు వస్తాయి. సో రెండోది ఏంటి అని అంటే ఎనీ రిపోర్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ మనది తెలుగు భాష, తెలంగాణ భాష అని అంటాం మనం, బట్ ఎకనామిక్ సర్వే ఇంగ్లీష్లోనే ఇస్తారు వాళ్ళు, తెలుగులో ఇయర్ 2015లో మాత్రమే బంగారు తెలంగాణ కోసం అడుగులు అనేటటువంటి ఎకనామిక్ సర్వేని ఇచ్చారు తప్ప 16, 17, 18, 19, 20, 21లో ఇయ్యలే. ప్రైవేట్ పబ్లికేషన్స్ దాన్ని తర్జుమా చేసేవరకల్లా 2 నెలలు అవుతుంది. అది ప్రామాణికమా కాదనేది కూడా మనం చెప్పలేం, ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిందే మనకు స్టాండర్డ్. సో తెలుగు మీడియం వాళ్ళు ఎకనామిక్ సర్వే రిలీజ్ కాగానే నేర్చుకోవాలంటే మాత్రం మళ్ళీ ఎవరో ఒకరు దాన్ని ట్రాన్స్లేట్ చేసి తీసుకొచ్చేటంత వరకు ఆగాలి. అండ్ ప్రతిదీ మనకు రిఫరెన్స్ ఏముంటుందంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఇంగ్లీష్లోనే వెబ్సైట్స్ ఉంటాయి, ఇంగ్లీష్లోనే ఎక్కువ ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఉంటాయి. కాబట్టి కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి తెలుగులో ఎక్స్పర్టైజేషన్ కనుక ఉంటే తెలుగు మీడియం వాళ్ళకి పెద్ద కష్టం కాదు. బట్ తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ అంటే భయపడకుండా ఇంగ్లీష్లో కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని పొంది కనీసం కీవర్డ్స్ అయినా సరే ట్రాన్స్లేట్ చేసేటటువంటి పొజిషన్లు ఉంటే వాళ్ళు ఎగ్జామినేషన్లో దొరికేటటువంటి తప్పులను కూడా వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. యా, ఇప్పుడు లాస్ట్లీ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి లేదంటే ఇదే నా టార్గెట్ అనుకునే వాళ్ళకు ఏ ఏజ్ నుంచి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి? సో మనం ఫస్ట్ డిస్కషన్ చేసుకున్నట్టు 7th, 8th దాటిన తర్వాత ఇప్పుడు చాలామంది ఐఐటి ఒలింపియాడ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా నేర్పిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి అప్పటికే కాంపిటేటివ్ స్పిరిట్ని నేర్పిస్తూ ఉన్నారు. సో నేనేమంటున్నానంటే వాళ్ళకు ఒక టార్గెట్, చిన్నప్పుడే ఒక టార్గెట్ను నిర్ణయించి ఆ టార్గెట్ కోసమే చదివించేటటువంటి దానికంటే కూడా ప్రతి ఒక్కరికి జనరల్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి అవసరమైనటువంటి అంశాలను 7th, 8th నుండి నేర్పించేటటువంటి ప్రాక్టీస్ ఉండాలి. ప్రతి ఒక్క పిల్లవాడిని మీరు చాలా ఇండ్లల్లో ఉండేటటువంటి పరిస్థితి ఏంటి అని అంటే వాడిని న్యూస్ పేపర్ చదవనివ్వరు, వార్తలు విననివ్వరు, డిబేట్స్ విననివ్వరు. అట్లాంటప్పుడు మీకు ఎలాబరేటెడ్ నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? ప్రతి అంశం మీద ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేసి, అంటే డిబేట్స్ అంటే మన తెలుగు మీడియాలో జరిగేటట్టు డిబేట్సే కాదు, రాజ్యసభ టీవీ ఉంటుంది, లోక్సభ టీవీ ఉంటుంది, గవర్నమెంట్ డిబేట్స్ కూడా ఉంటాయి, అండ్ మోస్ట్ అథెంటిక్ డిబేట్స్ ఉంటాయి, బ్లూంబర్గ్ లాంటి టీవీ, ఇంటర్నేషనల్ టీవీస్ కూడా ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే వాళ్ళను ఆ పర్టికులర్ డిబేట్స్కి కానీ న్యూస్ పేపర్ను చదివేటటువంటి క్రమంలో వాళ్ళని ప్రశ్నలు అడగాలి. చాలామంది 8th, 9th ఉన్నప్పుడు కనుక మీరు ప్రశ్నలు అడిగారు అనుకోండి, ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రశ్నలు అడిగితే వాళ్ళు చాలా ఎంతోజియాజం తోటి చెప్పడానికి వాళ్ళు ఆసక్తి చూపుతారు. లైక్ మా డాడీ చెప్పకుండా కూడా మా డాడీకి తెలియకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన అనేటటువంటి అది ఉంటుంది. అట్లాంటి ప్రశ్నలు అడగాలి. అరే ఏంటి కోవిడ్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, మళ్ళీ ఒమైక్రాన్ అంటారు, దీనికి డిఫరెన్స్ ఏంటంటే వాడు చదువుకొని వస్తాడు.
వానుకున్న సోర్స్లలో. Yeah. సో అట్లా బతుకమ్మ అంటారు. అసలు బతుకమ్మ అంటే ఏంటి, ఓన్లీ తెలంగాణకి ఎందుకు ఉంటుంది బతుకమ్మ, అసలు ఏంటి బతుకమ్మలో ఏ రోజు ఏమేమి జరుగుతుంది అంటే, బతుకమ్మలో ఏ రోజు ఏమేమి జరుగుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ అండి Group 2లో Group 1లో. ఓకే. బోనాలలో ఏం చేస్తారు అనేది, బోనాల తర్వాత రోజు రంగం ఉంటుంది. ఈ రంగంలో ఏం చేస్తారు, ఎవరు రంగాన్ని నిర్వహిస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇట్లా మన సంస్కృతి మీద కానీ సాంప్రదాయాల మీద కూడా మనం పండుగలు చేసుకునేటటువంటి క్రమంలో సంక్రాంతి అనేటటువంటి పండుగకు కేరళలో ఒక పేరు ఉంటుంది, తమిళనాడులో ఒక పేరు ఉంటుంది. ఆ పేర్లు ఏంటి అనేది మనం అడగగలగాలి. ఓన్లీ సంక్రాంతి అంటే ఓన్లీ ఇక్కడనే జరుపుకుంటారా, దేశమంతా జరుపుకుంటారా, ఒకవేళ మలయాళంలో ఎట్లా జరుపుకుంటారు, ఓనం అంటే ఏంటి, ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు మెయిన్స్ ఎగ్జామ్లో కానీ తర్వాత పెద్ద పెద్ద ఎగ్జామినేషన్స్లో వచ్చేటటువంటి ప్రశ్నలు. అందుకోసం నేను ఏమంటానంటే, బేసిక్గా ఒక వ్యక్తికి కావాల్సినటువంటి జనరల్ స్టడీస్ ప్రిపరేషన్, ఆప్టిట్యూడ్ ప్రిపరేషన్ 7th 8th నుండే ఎగ్జామినేషన్ పేరు చెప్పకుండానే మీరు వాళ్ళను రెగ్యులర్గా ప్రిపేర్ చేయించగలగాలి. ముఖ్యంగా న్యూస్ పేపర్ చదివించాలండి. ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్ ప్రతిరోజు 7వ తరగతి దాటిన ప్రతి ఒక్క పిల్లవాడు చదవాల్సిందే. సో దట్ ఆయనకు మంచి ఏంటి చెడేంటి అనేటటువంటి అంశాలు తెలుస్తాయి. అసలు ఏం నడుస్తుంది ఈ దేశంలో అనే అంశం కూడా తెలుస్తుంది. సో దట్ వాళ్ళు ఏ ఎగ్జామ్ ఎప్పుడు వచ్చినా కూడా ప్రిపేర్ కావడానికి రాయడానికి అవకాశం అనేది ఉంటుంది, ఒత్తిడి కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభాకర్ గారు. ఇది ఇవాల్టి కెరీర్ గైడెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.